కేంద్రం అయితే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. ఇది ఏం గుడ్ న్యూస్ అని అంటే, కేంద్ర ప్రభుత్వం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలకు శుభవార్త అయితే చెప్పింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY కింద దేశంలో కొత్తగా 25 లక్షల ఉచిత LPG కనెక్షన్లు ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఈ అప్లికేషన్ చేయాలనంటే డాక్యుమెంట్స్ ఏవేవి ఉండాలి, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చా లేదంటే గ్యాస్ ఏజెన్సీకే వెళ్ళాలా, అసలు ఈ అప్లై చేయాలంటే మొత్తం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో చూసి తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీము PMUY అనేది కేంద్ర ప్రభుత్వం 2016లోనే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే, BPL దిగువ ఉన్న మహిళలకు ఉచితంగా LPG గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీంట్లో గ్యాస్ స్టవ్ అదేవిధంగా మొదటి సిలిండర్ కూడా ఫ్రీగానే అందించడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఒక్క రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ స్కీమ్కి అప్లికేషన్ చేయాలి అని అంటే ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఈ అప్లికేషన్ చేసిన తర్వాత మీకు గనక ఇది శాంక్షన్ అయితే మీకు గ్యాస్ సిలిండర్ అదేవిధంగా స్టవ్ అనేది ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి అని అంటే PMUY.gov.in వెబ్సైట్ ఓపెన్ అయితే చేయాలి. అప్లై ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మీ స్టేటు, మీ డిస్టిక్, మీ మండల్, మీ విలేజు, మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఆధార్ నంబర్, మీ బ్యాంక్ అకౌంటు, ఈ పూర్తి డీటెయిల్స్ ఇచ్చి మీరైతే సబ్మిట్ చేయాలి. తర్వాత వెరిఫికేషన్ అయితే చేయాలి. మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఆన్లైన్లో ఏ విధంగా చేయాలో తెలియకుంటే, మీకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేయాలో తెలియకుంటే మీరే మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి అక్కడ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఒక ఫోటో ఉండాలి, మొబైల్ నంబర్ అయితే ఉండాలి. మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో సబ్సిడీ అమౌంట్ అదే బ్యాంక్ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా ఆ రేషన్ కార్డులో ఇదివరకు ఎవరికి కూడా గ్యాస్ అయితే వాళ్ళ పేరు మీద ఉండద్దు. ఇదివరకు ఎవరికైనా గ్యాస్ ఉంటే ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఫ్రెండ్స్, ఈ గ్యాస్కు సంబంధించి అదేవిధంగా సబ్సిడీ అమౌంట్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.